హాయ్ అండి. మీలో ఎంతమందికి గులాబ్ జాములు అంటే ఇష్టము? గులాబ్ జాములు జ్యూసీగా చాలా బావుంటాయి కదండీ! అవి నచ్చని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. సో, అలా ఇష్టపడే వాళ్ళకి పిండి లేకుండా సింపుల్‌గా ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకునేలాగా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మన సంతోషమ్మ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. నేనిక్కడ ప్యాన్‌లోకి 2 కప్పుల మిల్క్‌నైతే తీసుకున్నానండి. ఈ పాలన్నవి కొంచెం వెచ్చబడి ఇలా మరిగేటప్పుడు మనము ఒక కప్పు బొంబాయి రవ్వనైతే వేసుకోవాలి. ఇలా బొంబాయి రవ్వనైతే వేసుకొని కంటిన్యూస్‌గా కలుపుకోండి. సో, బొంబాయి రవ్వ వేసిన తర్వాత స్టవ్ అన్నది మీడియం హీట్‌లో పెట్టుకొని మంచిగా దగ్గరికయ్యేంత వరకు ఇలా ఉడికించేసుకోండి. దగ్గరికయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి. ఈలోపు ఇంకొక సైడు ప్యాన్‌లోకి ఒక కప్పు పంచదార, 2 కప్పుల వాటరు, 2 ఇలాచీలను వేసి పంచదారనైతే ఇలా కరిగించుకోండి. మనకి ఎలాంటి పాకం కూడా రానవసరం లేదండి. జస్ట్ పంచదార కరిగి చేతికి కొంచెం ఇలా జిగురుగా అంటుకుంటే సరిపోతుంది. స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. మనం ముందుగా బొంబాయి రవ్వనైతే ఉడికించి పెట్టుకున్నాం కదండీ! అది పూర్తిగా చల్లారింది. దాంట్లోకి ఒక ప్యాకెట్ మిల్క్ పౌడర్‌ని వేసి ఇలా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మెత్తగా కలిపేసుకోండి. పిండి ఎంత సాఫ్ట్‌గా ఉంటే గులాబ్ జాములు అంత టేస్టీగా పర్ఫెక్ట్‌గా వస్తాయి. తర్వాత చేతికి ఆయిల్ అయితే రాసుకొని చిన్న ఉండల్లాగా అయితే ఎక్కడా కూడా పగుళ్ళు లేకుండా చుట్టేసుకోండి. అన్నిటిని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది మీడియం హీట్‌లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా అయితే ఉడికించుకోండి. ఇవి వేసిన వెంటనే అస్సలు కదపకండి. ఒక సైడు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ అయితే కలుపుకుంటే మంచిగా వేగుతాయి. సో, అలా వేగిన వాటిని వేగించుకున్న వెంటనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్‌లో వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసామంటే ఆ వాటర్ మొత్తము పీల్చుకొని జ్యూసీగా అవుతాయండి. అలా జ్యూసీగా అయినప్పుడు ఇలా సర్వ్ చేసుకొని అయితే తినండి. పిల్లలకి, పెద్దలకి బాగా నచ్చుతుంది. వీడియో పూర్తిగా నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఫాలో చేస్తూ ఉండండి. సో, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి వీడియో పూర్తి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.